కాళేశ్వరం కమిషన్ విచారణలో నేడు బిగ్ డే. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే ఈ విచారణ ఇన్ కెమెరాగా జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాజీ సీఎంను కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడగబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు? కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ కు ఉన్న అనుమానాలేంటి? కేసీఆర్ ను ఏ ప్రశ్నలు అడగబోతున్నారు? ఇప్పుడివే అందరిలో ఆసక్తిని పెంచుతున్న అంశాలు. సో ప్రెజెంట్ బీఆర్కే భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి కరుణాకర్ అలాగే ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో మొదటిగా కరుణాకర్ దగ్గరికి వెళ్దాం. కరుణాకర్, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ముందు ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భద్రత ఏ విధంగా ఉంది, కేసీఆర్ ఎప్పటి వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? తుది అంకానికి చేరుకుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, బీఆర్కే భవన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంటే బీఆర్కే భవన్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న రోడ్లలో సుమారు 1000 మందికి పైగా పోలీసులను మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేసీఆర్ మరి కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరబోతున్నారు. సరిగ్గా 11:30కి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవుతారు. కేసీఆర్ వెంట పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నేతలంతా కూడా కేసీఆర్ వెంట రాబోతున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాబోతున్నారు. మనం చూసిన మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సంచలనంగా మారింది. కాళేశ్వరం కమిషన్ చాలామంది ఇంజనీర్లను కావచ్చు, అధికారులను విచారించింది. మొన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారించింది. ఇక ఇప్పుడు చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించబోతోంది. కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు కమిషన్ అడగబోతోంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇప్పటికీ 100 మందికి పైగా అధికారులను, ఇంజనీర్లను విచారించిన కమిషన్ ఇప్పుడు కేసీఆర్ని ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది, కేసీఆర్ వాటికి ఏ విధంగా సమాధానాలు చెప్పబోతున్నారు అన్నదే కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద కేసీఆర్ మరి కాసేపట్లో బీఆర్కే భవన్కు రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా బీఆర్కే భవన్ లోపలికి అనుమతించట్లేదు. బీఆర్కే భవన్లో విధులు నిర్వహించే అధికారులను, సిబ్బంది తప్ప మిగతా ఎవరిని, సందర్శకులను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. భారీగా పోలీసులను మోహరించారు. ఎందుకంటే కేసీఆర్ వెంట చాలా మంది నేతలు కావచ్చు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారన్న సమాచారం పోలీసులకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అవాంతరం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్తో పాటు చాలా మంది ముఖ్యమైన నేతలు ఇక్కడికి బీఆర్కే భవన్కు తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 5000 మంది పైగా ఇక్కడ కేసీఆర్ వెంట కావచ్చు, లేకపోతే బీఆర్కే భవన్ కేసీఆర్ను చూసేందుకు, కేసీఆర్కు మద్దతు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి నేతలు, కార్యకర్తలు వస్తారన్న సమాచారం పోలీసులకు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ భద్రత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ విచారణ పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్పబోతున్నారు దానిపైన కొంత ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగినా, ఏ అంశాలను లేవనెత్తినా ధీటుగా సమాధానం చెప్పేందుకు ఇప్పటికే రెడీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్. కరుణాకర్, మరోవైపు ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. ప్రతాప్, మనం చూస్తున్నాం, అంటే మాజీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ కి సంబంధించి విచారణకు రావడం ఇదే ఫస్ట్ టైం గా మనం భావించవచ్చు. పైగా ఇన్ కెమెరాలో ఈ రోజు విచారణ జరుగుతుంది కాబట్టి ఎంతసేపు విచారించేటువంటి ఆస్కారం ఉండొచ్చు? ఎస్ సంధ్య, ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు రాబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 11:30 గంటలకు ఇక్కడికి చేరుకున్న తర్వాత కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ పీసీ చంద్రఘోష్, ఆయన ఆధ్వర్యంలో ఒక విచారణ ప్రారంభమవుతుంది. కదా ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు 114 మందిని విచారణ చేసిన, సాక్షులుగా విచారణ చేసిన కమిషన్ ఈరోజు కేసీఆర్ను 115వ వ్యక్తిగా ఆయన విచారణ చేయబోతుంది. కేసీఆర్ నుంచి కూడా వాళ్ళు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టాలని చెప్పి చూస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసినట్లయితే అధికారులు కానీ, ఐఏఎస్లు, అదేవిధంగా కొంతమంది నేతల నుంచి కూడా ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఇది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థలకు కానీ వాటిని అన్నిటి కూడా విచారణ చేసిన తర్వాత మొత్తంగా ఫైనల్ గా దీనికి సంబంధించి కంక్లూజన్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. వాస్తవానికి గత ఏడాది మార్చిలో ప్రారంభమైన కమిషన్ విచారణ దఫాలుగా విచారణ చేస్తూ ఫైనల్ గా కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ లీడర్లను కూడా విచారణ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ ను ఇప్పటికే గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరైతే ఈటెల రాజేందర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు వారికి కూడా పిలిచి విచారణ చేయడం
జరిగింది. ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్ కూడా పిలిచి విచారణ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అప్పుడు పూర్తి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ఉన్నారు కాబట్టి అప్పుడు దానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు కానీ మిగతా వాటికన్నిటి కూడా ప్రభుత్వ అధినేతగా ఆయనే ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఐఏఎస్ అధికారులు కానీ అదేవిధంగా ఇంజనీర్లు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమంతా పనిచేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు కూడా ఈటెల రాజేందర్ కానీ అదేవిధంగా హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్యాబినెట్ హోదా ఉంది. ప్రభుత్వం ఆదేశాల మేరకే అన్ని నిర్ణయం తీసుకున్నాం. క్యాబినెట్ పూర్తి స్థాయిలో దీనికి అనుమతులు తీసుకుంది. క్యాబినెట్ అప్రూవల్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ దీనికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నాం. అప్పుడు ప్రభుత్వానికి దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో నిధుల కొరత ఉన్న నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అంతా కూడా ఇరిగేషన్ పరిధిలో పనిచేసింది అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా దీనికి అటెండ్ అయినప్పుడు దాదాపు 40 నిమిషాల పాటు కమిషన్ విచారణ చేయడం జరిగింది. కమిషన్ విచారణ సందర్భంగా కూడా మొత్తం దీనికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎందుకు ఆ స్థలం మార్పు కానీ వీటి అంశాలకు సంబంధించి కమిషన్ విచారణ చేయడం జరిగింది. కమిషన్ అయితే ప్రధానంగా ఒకే ఒక ఫోకస్ మీద ఎక్కువ పెట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రాసెస్ అంతా చూసినట్లయితే ప్రధానంగా మేడిగడ్డ దగ్గరికి అంటే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ దగ్గరికి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ అంశానికి అయినా దీంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ఫైనాన్స్ సంబంధించిన కానీ అదేవిధంగా అక్కడ డిజైన్కు సంబంధించి కానీ అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన అంశాల మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం ఈ రెండు బ్యారేజ్లు పెద్ద ఎత్తున డ్యామేజ్కు గురయ్యాయని కూడా భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అందులో భాగంగానే విచారణ కమిషన్కు ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా ఇప్పటికీ అక్కడ ఫీల్డ్లో విజిట్ చేయడం కానీ అధికారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు కూడా ఇదే అంశాల మీదే డిపెండ్ అయ్యి ఎక్కువ క్వశ్చన్లు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ మేడిగడ్డ నుంచి మార్చిన తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్ నిర్మాణం డిపిఆర్లో ఆమోదం పొందినాం కానీ అదేవిధంగా నిర్మాణం సందర్భంగా తీసుకున్న చర్యలకు సంబంధించి కానీ నిర్మాణ పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందుకే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి వాటిపైనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించిన అంశాలను కూడా అంటే దాని ఆధారంగా కూడా క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు అధికారులు కానీ ఐఏఎస్లు కానీ మిగతా ఎవరు కూడా మొత్తం ప్రభుత్వ అధినేత మీదనే చెప్పడం జరిగింది. అయితే గతంలో కేసీఆర్ సీఎంగా ఉండడమే కాకుండా సెకండ్ టర్మ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖను కూడా పూర్తి స్థాయిలో సీఎంఏ నిర్వహించారు. కాబట్టి దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. కాబట్టి 2019లో లాంచింగ్ తర్వాత జరిగిన పరిణామాలు కానీ అదేవిధంగా ప్రాజెక్టు ముఖ్యంగా ఫైనల్గా చూసినట్లయితే కనుక ప్రాజెక్టు ఏదైతే 2023లో కుంగిందో ఆ కుంగిన తర్వాత దాన్ని రహస్యంగా ఉంచడం కానీ దానికి కంటే ముందు మెయింటెనెన్స్ సంబంధించి కూడా 2019 స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ చేయలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు లేవని కూడా అధికారులు చెప్పారు. కాబట్టి ఈ దృష్టిలో కూడా కేసీఆర్ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది సద్య. రైట్ ప్రతాప్.